జగన్ మీద ద్వేషంతో వెళ్ళలేదు. జగన్ ఇక్కడ ధమ్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ అటు పక్కకి నడిచి ఇప్పుడు సమస్య ఏమైంది, ఎవరి దగ్గరికి వెళ్తే రెండో వాళ్ళతో శత్రువు అవుతున్నాం మనం. ఇద్దరి దగ్గరికి పోకుండా కూర్చున్నారు. అది రేవంత్ కోపం వచ్చింది, ఇప్పుడు చంద్రబాబు కోపం వచ్చింది. అసలు మొదటి నుంచి అట్ట వెళ్లకుండా ఉన్నా పోయేది. మొదటి నుంచి వెళ్ళినా తప్పు లేదు, వెళ్ళటం వల్ల తప్పే ఉంది. నువ్వు ఈ సమాజంలో బతకాలనుకుంటున్నావు, ఈ సమాజానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం. శుభ్రంగా ఫిలిం ఛాంబర్ తరఫున 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, 24 క్రాఫ్ట్స్లో ఒక్కొక్క క్రాఫ్ట్ నుంచి ఒక్కొక్కళ్ళు ముందు ఉండండి, ఇన్ఛార్జిని పెట్టుకోండి, హెడ్ని పెట్టుకుంటారు కదా 24 క్రాఫ్ట్స్లో. ఆ హెడ్స్ వరకు రండి. దాంతోపాటుగా నిర్మాతల్లో ప్రముఖులు, దర్శకుల్లో ప్రముఖులు ఎవరు వస్తారు రండి అయ్యా అనండి, ఓ 50 మంది కలవండి, నష్టమే ఉంది. 24 క్రాఫ్ట్స్ మస్ట్గా ఉండేలా చూసుకోండి. అలాగే నిర్మాతలు, దర్శకుల్లో ఇంకెవరైనా వస్తానంటే రండి అని చెప్పండి. లేదా ఈ 24 క్రాఫ్ట్స్లో ఎంతెంతమంది వస్తారు రండి అయ్యా, తలా ఒక్కొక్క 5 వస్తారా రండి అని చెప్పండి. వెళ్ళండి, కలవండి, గౌరవంగా ఉంటుంది, పోయేదే ఉంది. అంతకుమించి మీకేం రాజకార్యాలు ఏం లేవు కదా. ఓ రోజు అనుకోండి, ఇమ్మీడియట్గా రావద్దు, వారం రోజులు 10 రోజులు తీసుకుంటే పోయేదేం లేదు కదా. అంటే ఒకటి సార్, గతంలో ఇలాగ వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళందరూ వచ్చి కలిశారు జగన్ని, మహేష్ బాబు వీళ్ళందరూ వచ్చినప్పుడు మహేష్ బాబు ఆయన అప్పుడు జగన్ గారు కూడా అన్నారు, మీరు వైజాగ్ రండి, మీకు అక్కడ అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాను, మీరు స్టూడియోలు పెట్టుకోవచ్చు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది, ఇదే టైంలో ఎంతగా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. ఆయనతో కలిసి బాబు గారితో కూర్చొని, అంటే ఓకే అప్పుడంటే వైజాగ్, ఇప్పుడు అమరావతి రావచ్చు, లేదంటే ఇక్కడ వాళ్ళు అడగచ్చు, ఇక్కడ స్టూడియోలు పెట్టుకోవడానికి మాట్లాడచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అంటే అసలు ఆంధ్ర వైపు రావడానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రెస్ట్ లేదా? ఇప్పుడు అదంతా కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్